అమరావతి అద్భుత ఘట్టం కాబోతుంది. అది క్వాంటమ్ వ్యాలీలో. సో, మన దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేయడం మన దేశానికి తలమానికం కాబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మరీ పెద్ద పేరు రాబోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో అద్భుత రాజధానిని కట్టాలనుకున్న చంద్రబాబు గారికి ఇది మహా సువర్ణ అవకాశం, మంచి అవకాశం. ప్రపంచ దేశాల్లో మంచి పేరు రాబోతుంది అమరావతి ప్రాంతానికి, అమరావతి రాజధాని. సో, క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పుకున్నట్టయితే -269 సెంటీగ్రేడ్లో అతి శీతల వాతావరణాన్ని క్రియేట్ చేసి క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటర్ అప్లికేషన్ తయారు చేయబడుతుంది. ఇంతవరకు ఈ టెక్నాలజీ భారతదేశం లేదు, విదేశాలపైనే ఆధారపడవలసి వచ్చింది. అయితే క్వాంటమ్ కంప్యూటర్ ఎలా తయారిస్తుంది అంటే అతి శీతల వాతావరణాన్ని క్రియేట్ చేసే పరికరంనే డీలైజేషన్ రిఫ్రిజిరేషన్ అంటారు. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ల వల్ల మన దేశానికి లాభం ఏంటంటే సొంతగా చిప్స్ను మన దేశంలో తయారు చేయడం, చిప్స్ కండక్టర్లు మన దేశం తయారు చేయడం, ముఖ్యంగా క్రయోజనిక్ ఎలక్ట్రానిక్స్ వీటిని మన దేశం తయారు చేయడం మహా అద్భుతం. అయితే ఈ అంతటి కారణం ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇతను ఇంతకు ముందు ఎన్నో టెక్నాలజీకి ఆద్యుడు. చంద్రబాబు గారు ఎన్నో టెక్నాలజీ ఆద్యుడు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరావతి కానీ ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు కట్టించంటే సైబర్ సిటీ ఏంది, హైటెక్ సిటీ వల్ల ఇప్పటికీ ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. తదనంతరం హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. సో ఇదంతా చంద్రబాబు గారి ఘనత. మరి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కట్టినట్టు క్వాంటమ్ వ్యాలీ వలన ఒక్క అమరావతి ప్రాంతంకే కాకుండా భారతదేశానికి తలమానికం కాబోతుంది. ఎందుకంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని మేతా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కలిపి గత ఏడాది టెస్టింగ్ ప్రారంభించినాయి. ఏడాది కాలంలోనే ఒక క్వాంటమ్ వ్యాలీ ఘనత సాధించడం చంద్రబాబు గారి పనితనంకు నిదర్శనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మస్తు అభివృద్ధి చెందాలి, చాలా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రపంచ స్థాయిలో నిర్మించాలని తలపెట్టినటువంటి చంద్రబాబు గారికి మంచి పేరు వస్తే ఇంకా మన దేశానికే మంచిది. అంటే ఈ విధంగా క్వాంటమ్ వ్యాలీ వల్ల లాభాలు ఏంటంటే స్టార్టప్లు అంటే చిన్న స్టార్టప్లు తయారు చేసే వారికి ముఖ్యంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేషనల్ ల్యాబ్ టెస్టింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న వారికి చాలా రకాల ఉద్యోగాలు వస్తాయి. సో ఇందులో ఎలాంటి రాజకీయ పోకలకు పోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఆహ్వానించదగ్గాల్సింది, హర్షణీయం. ఎందుకంటే అద్భుత ఘట్టం అమరావతి వ్యాలీ అనేది.